హైదరాబాద్ జలమండలి మేనేజర్ లక్ష్మీకుమార్కు రిమాండ్ విధించారు. అక్రమాస్తుల కేసులో 14 రోజుల రిమాండ్ విధించారు. జడ్జి చెంచులగూడ జైలుకు అనంత లక్ష్మీకుమార్ తరలించారు. హైదరాబాద్ వాటర్ బోర్డులో ట్యాంకర్ల దందా బట్టబయలైంది. వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ లక్ష్మీకుమార్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారిక బుకింగ్స్ కంటే అనధికార ట్యాంకర్లకే ప్రాధాన్యం ఇచ్చారు. అపార్ట్మెంట్లకు ఒక్కొక్క అనధికారిక ట్యాంకర్కు 5,000 వసూలు చేశారు. ట్యాంకర్ల దందాతో రోజుకు 50,000 వరకు సంపాదించాడు. ట్యాంకర్ మాఫియాతో కుమ్మకై భారీగా డబ్బులు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. వాటర్ బోర్డులో ట్యాంకర్ల దందా, అవినీతి కోణంపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు 8 ప్రాంతాల్లో సాగిన సోదాల్లో భారీగా నగదు, బంగారం, భూముల డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. 1,10,00,000 లెక్క చెప్పని నగదుతో పాటు ఇంట్లో దాచి ఉంచిన 2.5 కిలోల బంగారు ఆభరణాలు, 9.5 కిలోల వెండి వస్తువులను కూడా అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆయన ఆస్తుల విలువ దాదాపు 5.88 కోట్లుగా చూపించినప్పటికీ వాటి ఓపెన్ మార్కెట్ విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. బ్యాంకు లాకర్లను కూడా తెరచి మరిన్ని అక్రమ ఆస్తుల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.